ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీవు, నీదే కులమైనా, ఏ మతం అయినా, ఏ ప్రాంతం అయినా, ఏ జాతి అయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన ప్రాణాన్ని నీ కోసం అర్పించారు. నీకు బదులుగా, నాకు బదులుగా శిలువ మీద యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఆయన ఔన్నత్యం రుజువుపరచబడింది. యేసు ప్రభు శిలువ మరణాన్ని మొదటి, 2వ, 3వ శతాబ్దంలో ఉన్న అనేక మంది చరిత్రకారులు కూడా ధృవీకరించారు. ఇదేదో మామూలుగా చెప్పేసుకునే విషయం కాదు. దేవదేవుడు ఈ లోకానికి వచ్చి, పరిశుద్ధుడైన ప్రభువు, మహోన్నతుడైన దేవుడు మనందరి కోసం శిలువలో మరణించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ ఉంది. నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నిన్ను ప్రతి పాపము నుండి విడిపించి, దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. శిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడే మనిషికి పాపక్షమాపణ ఉంది.